హాలీవుడ్ ఏం మెంగవు అన్నుంటే వేరే లెవెల్లో ఉంటుంది. యాక్టింగ్ పరంగా అయితే డాన్స్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్, ఎందుకంటే ఒకే ఒక సాంగ్ ఉంది, బికినీ సీన్ ఉంటుంది, అది బాగుంది. ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి చూపించారని చెప్పి అంటున్నారు, మరి నిజమేనా? ఎవరు తక్కువ చేసి తక్కువ చేయడానికి ఏం లేదు, అన్న ఎక్కువలో ఉంటాడు ఎప్పుడు. తక్కువ చేసి అంటే క్యారెక్టర్ అలా నడుస్తూ ఉంటుంది అన్నమాట. బ్యాడ్ క్యారెక్టర్ నుంచి గుడ్ క్యారెక్టర్ నడుస్తూ ఉంటాడు. విక్రమ్ నుంచి మీన్స్ రఘు ఏదో క్యారెక్టర్, రఘు అనే నేమ్ ఉంటుంది, అలా నడుస్తాడు అంతే. చూపించారు కదా ఎన్టీఆర్ గారిని, ఎలా చూపిస్తారు? నెగిటివ్ రోల్లో అయినా కూడా ఆయన క్యారెక్టరైజేషన్ ఒక దాంట్లో ఇమిడిపోతే అసలు ఆ క్యారెక్టర్ అనేది మనకు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది అంతే. ఆ బ్యాడ్ క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్ కనిపిస్తుంది అనమాట. ఫైన్ ఎవ్రీథింగ్. కూలీని తట్టుకొని వాటర్ నిలబడుతుందా? మరి కూలీని తట్టుకొని వాటర్ నిలబడుతుంటే ఎవరు చెప్తాను అంటే, తెలుగు అంటే మాస్ అంటే తెలుగు. కాకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు కూలీకి ఎందుకు మొగ్గు చూపుతానంటే మాస్ ఉంది కాబట్టి. దాని తర్వాత ఇది కూడా చూసేనే తెలిసేది. వాటు హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్లో మన తెలుగు ఫిలిం అంటే తెలుగు ప్రేక్షకులు కొద్దిగా అర్థం చేసుకునే స్థాయిలో లేరని నేను అనుకుంటాను అనమాట. కొద్దిగా చూస్తే బాగుంటుంది. చూసిన తర్వాత డిపెండ్ ఆన్ స్టోరీ, డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే. నా కూలీకి వెళ్తే వెళ్ళిన తర్వాత విల్ డిస్కస్ ఆఫ్టర్ రొమాన్స్. కొద్దిగా అది కూడా మిస్ అయ్యాము. బిగినీ సీన్ అయితే ఉంది, అది వేరే లెవెల్లో ఉంది. ఫైన్. రొమాన్స్ సీన్ ఏం పెట్టలేదా మరి? హీరోయిన్ అంటే హీరోయిన్ కాదు కదా, ఆపోజిట్ క్యారెక్టర్ అన్నట్లు రుతిక్ రోషన్ గారితో ఉందన్నమాట. అదేం డిసప్పాయింట్. ఓకే, ఆయన అంటే సినిమా నమ్ముకుంటారు అనమాట. సినిమా నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నట్లు. ఉన్నాయి మరి డ్యాన్స్ ఒక్క సాంగ్ ఉంది, అది ఒక డిసప్పాయింట్. యాక్టింగ్ అంటే యాక్టింగ్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ కొద్దిగా ఏమన్నా సాంగ్స్ యాడ్ చేయడానికి అంటే అక్కడ ఆప్షన్ లేదండి. అయినా ప్లస్ మైనస్ అంటే ఏం చెప్తారు? ప్లస్ మన ఎన్టీఆర్ గారు, మైనస్ అంటే సాంగ్స్ లేకపోవడం అని అనుకుంటున్నాను. ఆ సాంగ్స్ అవి ఉంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని కోరుకుంటాను. మరి ఆల్రెడీ బై డామినేట్ చేయడానికి ఎన్టీఆర్ అనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిలెత్తాడు, ఎడుగులు ఎత్తాడు అంతే. ఉంటుందో అలానే తారక్ అన్నని, శ్రీతిగ్రాన్ని ఒకే స్క్రీన్ లో చూసినప్పుడు అలానే అనిపిస్తుంది. అలా కంపేర్ చేయొద్దండి. ఎవరి జోనర్ వాళ్ళకే ఉంటుంది కదా, కంపేర్ చేయడానికి లేదు. మనం ఎవరి జోనర్ వాళ్ళదే, ఎవరి తీరు వాళ్ళదే. మనం అభిమాని కింద నాకు తారక్ అన్న నచ్చుతాడు, కొంతమంది హృతిక్ గారు కావచ్చు, హృతిక్ గారు నచ్చుతారు, అలా ఉంటుంది. నేను 4.5 ఇస్తాను అండి.